ఒక మనిషి జీవితంలో సమస్యలు చుట్టుముట్టినప్పుడు కావచ్చు, పిల్లల విషయంలో ఏదన్నా సమస్య వచ్చినా, చదువు సరిగ్గా లలిత సహస్రనామాన్ని పఠించమను అనేసి చెప్తుంటారు కదా. ఈ లలిత సహస్రనామంలోని ప్రతి నామములో కూడా మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు గురుగారు? బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండదని కొందరు అంటారే. కేవలం బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండడం కాదు, సహస్రనామాల్లో బ్రహ్మాండాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క బ్రహ్మాండం లాంటిది. అంత గొప్ప నామాలు ఇవి. ఇటువంటి శక్తివంతమైన స్తోత్రం ప్రపంచంలో మరొకటి లేదు. నానేన సదృశం స్తోత్రం అన్నారు. అందుకే ఫలితంలో దీనితో సాటి వచ్చే స్తోత్రం మరొకటి లేదు. ప్రతి అక్షరం ఒక మంత్రం. సంస్కృతంలో ఈ శ్లోకాలని ఒక ఛందస్సు ఉన్నది. అనుష్టుప్ అని ఒక శ్లోకం, అనగా 4 పాదాలతో శ్లోకం ఉంటుంది. ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలని పూర్తి చేయడానికి పాదపూర్తి కోసమని తూచ అని 2 అక్షరాలు వాడతారు. ఏమిటి? తూచ. మరియు అనడానికో లేదా ఇంకొంచెం ఎక్కువగా అని చెప్పడానికో పాదపూర్తిగా అండాన్ని వాడడానికి వాటికి ఈ తూచాలు వాడతారు. వీటిని సహజంగా వ్యర్థ పదాలు అంటారు. కొన్ని చోట్ల వ్యర్థం కాకుండా సమయానికి తగిన ఫలితం కూడా ఇస్తాయి అనుకోండి, అవి పక్కన పెడదాం. ఇవి లేకుండా ఏది ఉండదు. ఉదాహరణకి భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితి. ఎన్నిసార్లు చావుందో చూడండి. భవాన్ నీవు, భీష్ముడును, కర్ణుడును, కృపుడును, మళ్ళీ మరియు అనడానికి అనమాట. ఇంగ్లీష్లో రామ అండ్ లక్ష్మణ అన్నట్టుగా భీష్మ అండ్ కర్ణ అనడానికి ఇది వాడతారు. ఇలాంటివి చాలా ఎక్కువగా వ్యాసుడు వాడతాడు. తప్పదు, ఎందుకంటే వాడితే కానీ అవ్వవు ఆ శ్లోకాలు. దీన్ని తెలుగులోకి ఆయన అనువాదం చేస్తూ ఏదో నీవు కర్ణుడు అని రాస్తే చాలు కదా, నీవు మరియు కర్ణుడు మరియు ద్రోణుడు అని అన్నిటికీ తూకీ చాకీ కూడా అర్థం రాస్తే వాడు తూచా తప్పకుండా చేశాడు రా అన్నారు. అలా వచ్చింది ఈ తూచా తప్పకుండా అనేది. అది చేదస్తాం, అలా తెలుగులో రాయక్కర్లా. కానీ ఒక్క లలితా సహస్రనామంలో ఈ తూచాలు ఉండవు. అంటే మాట వరుస కూడా అండలే పదం వాడకుండా వాడాడు ఆయన. విష్ణు సహస్రనామం చదవండి, అందులో ఏమనుంటుంది? పోతాత్మ పరమాత్మ చ, పోతాత్మ పరమాత్మ మరియు అని ఉంటుంది. ఆ చ లేకుండా కుదరదు. చాలా చోట్ల ఉంటుంది అనమాట. ఒక్క లలితా సహస్రనామంలోనే ఒక్కడ మాట వరసకు కూడా తూచా ఉండదు. చూడండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చదగ్రకొండ సంభూత దేవకార్య సముచిత, ఇలా చివరి దాకా 181 శ్లోకములలో ఒక్క శ్లోకములో కూడా తూచాలు ఉండవు. అంటే పూర్తిగా మంత్రమే. పాదపూర్తి కోసం అండనేది వాడలేదనమాట. అంత అద్భుతమైనది. ఒక్కొక్క నామం ఒక్కొక్క అద్భుతమైన శక్తివంతమైనది. సంసారం అట దావాగ్ని అట. అడవులు తగలబడిపోతే దాన్ని ఏమంటారు? కార్చిచ్చు అంటారు. ఇప్పటికి కూడా కాలిఫోర్నియా అడవులు తగలంటాయి. వాటిని ఆర్పాలంటే ఎంత కష్టం. భవ అంటే పుట్టుక లేక సంసారం, దావా కార్చిచ్చు. ఈ సంసారం అనే కార్చిచ్చు చల్లారాలంటే ఎలాగా? అడవి తగలబడుతోందండి, అది చల్లారాలంటే మీరు ఫైర్ స్టేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంజన్లతో నీళ్లతో కొడితే ఆగుతుందా? కొన్ని వేల ఎకరాల అడవి భగభగ మండుతుంటే అది చల్లారాలంటే ఆకాశంలో మేఘాలు వచ్చి ఏకధాటిన కుంభవృష్టి కొన్ని గంటలు కురిస్తే అప్పుడు అడవిలో ఉన్న అగ్ని చల్లారుతుంది. అవునా? కరెక్ట్. అమ్మవారు ఎటువంటిది అంటున్నాడు? భవదావ సుధావృష్టి. సంసారమనే కార్చిచ్చు చల్లార్చేసే సుధావృష్టి అమృత వర్షం. వర్షం కురిస్తే అడవి చల్లారుతుంది. కానీ ఇక్కడ మామూలు వర్షం కదట అమ్మ, అమృత వర్షం అట. వర్షం కురిస్తే కేవలం చెట్లు కాలిపోతున్నవి చల్లారిపోతాయి, కానీ చచ్చిపోయిన చెట్లు బతుకుతాయా? బతకవుగా. కాదే అమృతం కురిపించండి, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు అమృతం యొక్క ప్రభావానికి. అనగా కాలిపోయిన చెట్లు మళ్ళీ తిరిగి బతుకుతాయి, చిగురిస్తాయి, జీవిస్తాయి. ఈ సంసారం అనే కార్చిచ్చుని చల్లార్చి మనల్ని కాపాడేటటువంటి అమృత వర్షం అమ్మ. ఇలాంటి అలంకారములతో కూడినటువంటి అద్భుతమైన మంత్రాలు. ఈ లలితా సహస్రనామ పారాయణం చేసిన వాడు అనుకున్న కోరికలు తీరుతాయి. దాని యొక్క ఉపాసనా ఫలితం నేను పొందాను. నా జీవితంలో ఇంతవరకు ఏదనుకుంటే అది సాధించానంటే అది లలితా సహస్రనామ యొక్క మహాప్రభావం. చిత్రం ఏంటంటే, నాకు కృష్ణుడంటే ఇష్టం, చేసే ఉపాసనేమో లలితా సహస్రనామం.
ఇక్కడ పూజిస్తున్నది శివుణ్ణి, చెప్పేది కృష్ణుడి చరిత్ర భాగవతం. తద్వారా మీకు ఏమర్థమైంది? నేను అమ్మ అనుకున్నా, కృష్ణుడు అనుకున్నా, శివుడు అనుకున్నా ఒకటే. ఆ స్థాయికి వెళితేనే వాడు జ్ఞాని. ఒకసారి గురువు మన పురాణాలను వాటిని పరిశీలిస్తే అప్పట్లో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, కోరిన కోరికలు తీర్చేవారు అనేది. ఈ జనరేషన్లో కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు గురుగారు. మరి ఇప్పటికీ కూడా దేవుళ్ళు ప్రత్యక్షం కావడము, కోరికలు నెరవేర్చడం ఉంటాయి గురుగారు. ఆ స్థానాలకు ఒక శక్తి ఉందండి. కానీ అక్కడికి వెళ్ళి హిమాలయాల్లో మీరు ఎంతసేపు ఉండగలరు? ఇప్పుడు బదరీలో కాసేపు ఉంటే శరీరం గగురుపాటు గురవుతున్నావునా. కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో అక్కడికి వెళ్ళగలిగేవాళ్ళు కొంత తగ్గారు. మహాత్ములైన యోగులు అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి తట్టుకోగలిగితే, ఉపాసన చేయగలిగితే తొందరగా భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అలా అయిన యోగుల్ని నేను చూశానంటే ఇప్పుడు మూర్ఖులు నమ్మరు కాబట్టి. కానీ హిమాలయ యోగులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు నేను అందరికీ అక్కడికి వెళ్ళమని సలహా ఇవ్వట్ల. మీరు వెళ్తున్నారు గురుగారు? నేను అప్పుడప్పుడు వెళుతుంటాను. హిమాలయాలకు వెళ్ళి వస్తుంటారని ఉంటారు వాళ్ళు, అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళ గొప్పతనం మనకి తెలియదు. మీరు వెళ్ళి ఎప్పుడైనా తపస్సు చేయడము, ఆడ ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ధ్యానంలో ఉండడము, ఒకప్పుడు చిన్నప్పుడు వెళ్ళగలిగాం. అప్పుడున్న శక్తి వేరు. అక్కడ అటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు నేను ఎక్కడుంటే అక్కడే భగవంతుడు కనపడుతున్నట్టుగా అనిపిస్తోంది. మీలాంటి మంచి పనులు చేసేవాళ్ళు అందరిలో భగవంతుడు కనపడుతున్నాడు. వేరే భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఉంది. ఎందుకని ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నవారు, ప్రజలకు ఉపకారం చేస్తున్న ప్రతి వ్యక్తిలో భగవంతుడే కనపడుతున్నాడు. నాకు మా గుడి తుడిచారు, అందులో భగవంతుడు కనపడ్డాడు. అన్నదానం చేయడానికి సాయం చేసి వడ్డించిన శిష్యులు, వాళ్ళలో భగవంతుడు కనపడ్డాడు. ఇలా భగవంతుడు చూడడానికి దూరం కూడా వెళ్ళక్కర్లా. మంచంగాతో కఠౌతీమే గంగా అని హిందీలో సామెత ఉన్నది. మనస్సు పవిత్రంగా ఉంటే మీ చేతి చెంబులోనే గంగ వచ్చి ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాకు ఎదురుగుండా ఉన్న సత్యధర్మేశ్వరుడు శివుడు కనపడుతున్నాడు. కాబట్టి వాళ్ళ యోగాలను బట్టి ఒక్కొక్కడు హిమాలయాలకు వెడితేనే భగవంతుడిని చూడగలరు. కొంతమంది శ్రీశైలంలో చూడగలుగుతున్నారు, కొందరు పీఠంలో చూడగలుగుతున్నారు, ప్రతి వ్యక్తిలో చూడగలుగుతున్నారు. సంస్కారం, ఉపాసనా బలాన్ని బట్టి ఎక్కడి నుంచైనా భగవంతుని మనం చూడగలుగుతాం. మీరు పీఠం గురించి చెప్పారు కాబట్టి ప్రణవ పీఠాధిపతి మీరు. ఈ ప్రణవ పీఠం అనే ఒక సృష్టి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు ఏర్పాటు చిన్న ప్రణవ అనే పేరు నామకరణం? ఓంకారం అంటే ఈ అన్ని మంత్రాలకి మూలం ఆద్యక్షరం కదా, అది ఓంకారం. ఓంకారాన్నే సంస్కృతంలో మరో పేరుతో ప్రణవం అని పిలుస్తాం. చిన్నప్పటి నుంచి ప్రణవం అంటే చాలా ఇష్టం. పీఠం పెట్టాలనే కోరిక నాకేం లేదండి. నా అంతటి నేనే తరించాలనుకునేవాడిని. మా నాన్నగారి కోరిక, నీ వల్ల 10 మందికి ఉపయోగం జరగాలి అని. అయినా కూడా స్థాపించాలని పూర్తిగా అనుకోలేదు. కానీ ఒక రోజున ఏకకాలంలో ఇద్దరు కనబడ్డారు నాకు. 2008వ సంవత్సరంలో, తర్వాత 2001లో, 1992లో, 83 ఈ 4 సార్లు నేను పుట్టపర్తి వెళ్ళాను. మొదటేమో 87, తర్వాత 98, 2001, ఆ తర్వాత 2008. నువ్వు ఒక పీఠ స్థాపన చేస్తున్నావు అన్నారు ఆయన. ఎవరు? సాయిబాబా గారు. సాయిబాబా, పుట్టపర్తి సత్యసాయిబాబా వారు. ఇంకా మహానుభావులు గణపతి సత్యానంద స్వామి వారి గురించి తెలియదు ఉంది. మీరు ఇప్పుడు కావాలంటే ఎప్పుడైనా ఆయన చూడవచ్చు. మైసూరు పీఠాధిపతి వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇదే మాట అన్నారు కదా అని ప్రణవపీఠం అనేది ఒకటి ఇంట్లో పెట్టి, పవర్పేటలో మా ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ పీఠం ఇంకా ఉంది అక్కడ. మొదట్లో పవర్పేటలో మా ఇంట్లోనే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని శ్రీచక్రం పెట్టుకుని ఉపాసన చేసుకుంటున్నాను. 2008వ సంవత్సరంలో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన ఈ పెద్ద పీఠం వచ్చింది. అది ఎలా వచ్చిందో చెప్పాలి క్లుప్తంగా. 2008లో పుట్టపర్తిలో స్వామివారికి సహస్ర చంద్ర దర్శనం చేయించారు. అక్కడ అన్ని రకాల పీఠాధిపతులు, మా గణపతి సిద్ధానంద స్వామి వారు కూడా అక్కడికి వచ్చారు. నా చేత అక్కడ ఒక రోజున ప్రహ్లాద్ చరిత్ర చెప్పించారు. యూట్యూబ్లో రేడియో సాయి అనే పేరు కొట్టి 2008 నవంబర్ 12 అని కొడితే అందులో నా ప్రవచనం వస్తుంది. పుట్టపర్తిలో చెప్పిన ప్రవచనం. ఆ ప్రహ్లాద్ చరిత్ర అయ్యాక ఒక గొలుసు ఇచ్చి వచ్చేస్తోంది పూర్తిగా అమ్మ మీ ఇంట్లోకి అన్నారు. అక్కడి నుంచి వచ్చానో లేదో మా స్వామివారు గణపతి సత్యానంద స్వామి వారు ఒక స్ఫటికమాల సృష్టించి మెడలో వేసి పూర్తి చెయ్యి అన్నారు. ఆ తర్వాత ఈ స్థలం అంతా అప్పటికే కొన్నాం. ఇప్పుడు ఇందులో సగభాగమే కొన్నాం. అప్పుడు అమెరికాలో ప్రవచనాలకు వచ్చిన డబ్బు పెట్టి, నా సొంత డబ్బు మళ్ళీ అప్పుడు ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు, నా డబ్బుతోటే కొన్నాను. కొంటే మాత్రం గుడి కట్టాలంటే ఎలాగో భక్తులు వచ్చారు. ఎవరిని నేను ఎప్పుడు ఆ రోజుల్లో ఈ మీడియా కూడా లేదు కదా, 2000 నాటికి అసలు
ఈ ప్రపంచం ఎంత డెవలప్ అవ్వలేదు, సెల్ ఫోన్లు కూడా చాలా తక్కువగా ఉండేవి, వాట్సాప్ అంటే ఎవరికి తెలియదు అసలు. తర్వాత యూట్యూబ్లు లేవు. అయినా అమ్మ అనుగ్రహం, పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క సహకారం, ముందు అమ్మవార్ల యొక్క గుడి వచ్చింది. క్రమక్రమంగా అయ్యి ఈ మొత్తం ఇన్ని రకాల ప్రాంగణాలు వచ్చాయి. వీటిలో అనేక యంత్రాలు ఉన్నాయి. నిత్యం ఇక్కడ ఉపాసన జరుగుతుంది. ఎంతోమందికి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. రాత్రిపూట చిన్నపిల్ల రూపంలో అమ్మవారు తిరగడం ఇక్కడ భక్తులు చూశారు. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది సంతానం పొందారు. వారి వారి యోగం, వారి భక్తి అనుకోండి. తర్వాత గృహాలు పొందగలిగారు. మరికొంతమంది ఉన్నారు ఉద్యోగాలు చేసుకుని రిటైర్ ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు ఆ కూర్చున్న ఆయన పేరు జయకుమార్ గారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పుచ్చుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేసుకుంటూ హాయిగా మంచి పొజిషన్లో అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఒక కొడుకును, ఇంకో చోట ఒక కొడుకును, మొత్తం మీద. ఆయన అన్నీ వదిలిపెట్టి సన్యాసి దీక్షతో చూసారు, ఇక్కడే ఒక రూమ్ తీసుకుని ఉంటున్నారు పీఠంలో. ఆయన స్టేట్ బ్యాంకులో ఒక బ్రాంచ్ మేనేజర్ లెవెల్ ఉద్యోగం చేసిన వ్యక్తి అని నేను చెబితే కానీ మీకు అర్థం కాదు. ఈ పీఠంలో ఉన్న వాళ్ళలో 90% అటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చూస్తారు. పార్థసారథి గారని, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఎందులోనో తెలుసా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్. సర్కిల్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఎటువంటిది. ఆయన సన్యాస దీక్షలాగా పుచ్చుకొని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే పీఠం దగ్గర నివసిస్తున్నారు. అలా అన్ని ప్రాంతాల నుంచి, కులంతో సంబంధం లేదు. ఆయన కులం వేరు, ఇంకొకటి కులం వేరు. అలా అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి హాయిగా ఎందుకు ఉంటున్నారంటే, ఇక్కడ ఉంటే హాయిగా హిమాలయాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడే కాదు, బెంగళూరులో సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన విప్రో కంపెనీని హై లెవెల్లో సీఈఓగా చేసి రిటైర్ అయిపోయారు, వదిలేసి. చాలా డెవలప్ చేశారు సుబ్రహ్మణ్యం గారు అంటే. ఆయన ఇప్పుడు మా బెంగళూరు పీఠాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ గుడి బడి పేరుతో చాలామంది మరి సుఖంగా ఉంటున్నారు. హైదరాబాద్ పీఠం అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టుగా కులాల కొంతమంది పెంచవచ్చు, కానీ నిజానికి ప్రజల్లో ఇప్పుడిప్పుడే భయం పట్టుకుని మనందరం ఐకమత్యంతో ఉండకపోతే ఇతర మతాల వల్ల దెబ్బతింటున్నామని ఒక భయం కూడా వచ్చింది. ఐకమత్యంతో ఉంటున్నారు.